హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సనా ప్రొద్దుటూరు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. చాలా రోజులకి ఈ వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నాను. ఇదేంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. అక్కడ కనిపించే అమ్మాయి మా బాబాయ్ కూతురు చిట్టి. సో ఇది మా చెల్లెలు. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది కదా, నేను ఇది వరకటి వీడియోలో చూపించాను. సో తినైతే అసలు పని చేయదు ఫ్రెండ్స్, కానీ ఈరోజు ఇంటి దగ్గర ఉందని చెప్పి ఈరోజు సాటర్డే, ఈరోజు వీడియో ఈరోజే అప్లోడ్ చేసిస్తున్నా. పని చేస్తుంది. నాకు కొంచెం హెల్త్ బాగాలేక మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను నేను ఇప్పటి వరకు కూడా. సో అక్కడ ఇంకా తిను పని చేస్తుంటే ఆ పిల్ల అక్కడ నీళ్లు పట్టింది, మళ్ళీ వచ్చి ఇక్కడ అమ్మాయికి హెల్ప్ చేస్తుంది అనమాట, బట్టలన్నీ దేవేయటం అలాగా. సో వీళ్ళిద్దరూ ఒకరిని వదిలేసి ఒకరు ఉండలేరు ఫ్రెండ్స్. ఇదంతా మా ఇల్లు, మా అమ్మ వాళ్ళ ఇల్లు. సో ఇంటి పక్కన ఖాళీ ప్లేస్లో ఇలా బయట చెట్లు, అలాగే వంట చేసుకోవటానికి, అలాగే బయట బట్టలు ఉతుక్కోవటానికి, సామాన్లు కడుక్కోవడానికి అంతా ఖాళీ స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కనిపించేది వచ్చేసి చెట్లు, వేప చెట్టు, అలాగే నేరేడు పండ్ల చెట్లు అంటారు కదా, సో ఆ చెట్లు అనమాట. చూడండి ప్లేస్ అయితే చాలా బాగుంది మా అమ్మకైతే ఇంటి దగ్గర. రియల్గా చూడటానికంటే ఇలా వీడియోలో చూస్తుంటే నాకు నిజంగా మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇంత బాగుంటుందో అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి వంట రూమ్, అలాగే బాత్రూమ్స్ ఉన్నాయి. సో చాలా నా చిన్నప్పుడు కట్టిన ఇల్లు ఫ్రెండ్స్ ఇది అంతా కూడా. పక్కన పెద్దగా ఇల్లు అనేది ఉంది, కానీ ఆ ఇంట్లో ఉండటం తక్కువ, బయట ఉండటం ఎక్కువ. ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా మీకు ఇల్లు, సో అది ఇల్లు. ఇదంతా బయట ఖాళీ ప్లేస్ అనమాట. నేను ఎప్పుడు ఇల్లు అయితే వీలైతే ఈసారి నెక్స్ట్ టైం చూపిస్తాను మా అమ్మ వాళ్ళ ఇల్లు. చాలా రోజులకి మా చెల్లి పనిచేస్తుంది కదా అన్నట్టు ఇక్కడ వీడియో అనేది తీస్తున్నాను నేను. వీళ్ళిద్దరూ ఎంత దగ్గరగా ఉంటారంటే అసలు కొద్దిసేపు కొట్టుకొని చేస్తారు, మళ్ళీ అంతలోపే కలిసిపోతారు. సో అందుకని చెప్పి నేను ఈ వీడియో పర్టికులర్గా తీస్తున్నాను. పల్లెటూరులో చాలామంది కలిసిపోయి హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్, కానీ సిటీస్లో ఇలాంటిదంతా మనం చూడడానికి అవ్వదు. చూడండి ఆ పిల్ల తనకి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో. ఈమె కూతురు ఆ పాప అనమాట. సో ఈమె వచ్చేసి నా ఏజే ఉంటుంది, కానీ మా బాబాయ్ భార్య. వాళ్ళకు కూడా మా బాబాయ్ వాళ్ళకి ఏం పెద్ద వయసు ఏమి ఉండదు, కాకపోతే మా నాన్నకి తమ్ముళ్ళు కదా అన్నట్టు మాకు బాబాయిలు అంతే. సో తను నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, చిట్టి వాళ్ళ అమ్మ అనమాట. ఇప్పుడు నా దగ్గరికే వస్తుంటుంది. ఈ పిల్ల కూడా నా దగ్గరికి బాగానే వస్తుంది, కాకపోతే మా చెల్లె లేకుంటే నా దగ్గరకు వస్తుంది, మా చెల్లి ఉంటే మాత్రం నా దగ్గర రాదు. వాళ్ళిద్దరు ఒక జోడి అనమాట. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు ఫ్రెండ్స్, అంత బాగుంటారు వాళ్ళిద్దరు. సొంతం అక్క చెల్లెలు కాకపోయినా కూడా చాలా క్లోజ్గా ఉంటారు. సో నేను ఇప్పుడైతే ఇప్పుడు చూపించా కదా మా పిన్ని అని చెప్పి, ఆమెవి మీకు మగ్గం వరకు బ్లౌజులు అనేవి చూపిస్తున్నా చూడండి. ఇది వచ్చేసి ఇది వరకు తీసుకుందనమాట. ఈ బ్లౌజు నేనే ఈ శారీ తీయించాను, అంటే నేను మనీ పెట్టి కాదు, నేను షాపింగ్కి తీసుకెళ్ళి ఈ శారీ బాగుంటుంది నీకు తీసుకోవరాలమ్మా అంటే తీసుకుంది. ఇది నాకు మా అమ్మ వాళ్ళు ఒడిబియ్యం పోస్తున్నప్పుడు నాతో పాటు వచ్చి ఈ శారీ తీసుకుంది. రెండు నేను వెళ్ళినప్పుడే వచ్చి తీసుకుంది అనమాట. శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. వీలైతే నేను పిక్స్ అనేటివి లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి 2000 ఫ్రెండ్స్. ఈ వర్క్ అనేది చాలా బాగుంది. ఆమెకి కట్టుకుంటే శారీ అయితే అలా ఉంది. శారీ ఎలా ఉంది, అలాగే మగ్గం వర్క్ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. ఇది వచ్చేసి 2700 పడింది ఈ శారీ. ఇది ముందు చూసిన శారీ అయితే 2500 పడింది. సో శారీస్ ఎలా ఉన్నాయి, అలాగే మగ్గం వర్క్ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి, ఓకేనా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ అందరికీ.